హలో అండి, వెల్కమ్ టు జాహ్నీ వంటలు. ఈరోజు మన ఛానల్లో ఎలాంటి పప్పులు నానబెట్టకుండా రుబ్బుకునే పని లేకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే బందోస రెసిపీ చూపిస్తానండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కూడా తయారు చేసుకోవచ్చు. దీనిలోకి కమ్మగా ఉండే పల్లీ చట్నీ కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మీకు రోజు తినే ఇడ్లీ దోశ బోరు కొట్టినప్పుడు ఇలా బందోసలు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా వంట చేయడం రాని వాళ్ళు కూడా చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు. ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్ తీసుకుని దానిలో 1 కప్పు వరకు గోధుమ రవ్వ వేసుకోవాలి. ఎర్ర గోధుమ రవ్వ అండి. 1 కప్పు వేసుకున్న తర్వాత అంతే క్వాంటిటీ 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి. 1 కప్పు గోధుమ రవ్వ, 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. అలానే దీనిలో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. చిక్కగా ఉన్న పెరుగు 1 కప్పు వేసుకుని అలానే 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. మీరు దగ్గర పలుచగా ఉండే మజ్జిగ ఉన్నట్లయితే కనుక 2 కప్పులు కూడా మజ్జిగ వేసుకోవచ్చు, ఇంకా వాటర్ పోసుకోకుండా. నేను చిక్కటి పెరుగు వేసాను కాబట్టి 1 కప్పు పెరుగు, 1 కప్పు నీళ్లు పోస్తున్నాను. పోసుకుని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకుని ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టుకుని రవ్వను నాననివ్వాలి. 10-15 నిమిషాలు నానేసరికి రవ్వ బాగా నానుతుంది. ఇప్పుడు ఈ లోపుగా చట్నీ ప్రాసెస్ చూపిస్తాను. చట్నీ కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని 2-3 చెంచాలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక 2-3 చెంచాల వరకు పల్లీలు వేసుకోవాలి. వేసుకుని పల్లీలు కొంచెం దోరగా వేగిన తర్వాత మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 4-5 ఎండుమిర్చి, 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకుని వీటిని కూడా కొంచెం వేగనివ్వాలి. ఇవి కాస్త వేగిన తర్వాత మీడియం సైజు టమాటాలు ఒక 5-6 కొంచెం సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలానే టమాటాలు త్వరగా వేగడం కోసం దీంట్లో ముందుగానే ఉప్పు వేసుకోవాలి. వేసుకుని ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. 10 నిమిషాలు మగ్గేసరికి టమాటాలు చాలా చక్కగా మగ్గుతాయి. చూడండి, 10 నిమిషాలు అయ్యేసరికి టమాటాలు బాగా మగ్గినాయి కదా. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీనిలో టేస్ట్ కోసం ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. అలానే ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా వేసుకోవాలి. వేసుకుని వీటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదండి, 1-2 నిమిషాలు వేగితే సరిపోతుంది. అలాగని పచ్చడి బాగా దగ్గరికి అయ్యేదాకా కూడా వేయించుకోకూడదు. కొంచెం ఇలా జ్యూసీగా ఉంటే పచ్చడి బాగుంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమం బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అలానే దీనిలో టేస్ట్ కోసం 1 చెంచా జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. జీలకర్ర వెల్లుల్లి వేయించాల్సిన పని లేదండి, అట్లా పచ్చిగానే వేసేసుకోవచ్చు. వేసుకుని ఇప్పుడు ఈ పచ్చడిని మరీ మెత్తగా కాకుండా కొంచెం పరుసుగా ఉండేటట్టు మిక్సీ పట్టుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఈ పచ్చడికి ఎలాంటి తాలింపు అవసరం లేదండి, రోటి పచ్చడి కాబట్టి ఇలా తిన్నా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న రవ్వ చూద్దాము. మనం 2 కప్పులు 1 కప్పు వాటర్, 1 కప్పు పెరుగు వేసుకున్నాం కదా. చూడండి, చక్కగా అబ్జర్వ్ చేసి రవ్వ అంతా బాగా నానింది కదా. ఇప్పుడు దీనిని కూడా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను కళ్ళుప్పు వాడతాను కాబట్టి ఇప్పుడే ఉప్పు వేసేస్తున్నాను. వేసేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. అవసరమైతే 2-3 చెంచాలు నీళ్లు పోసుకుని రుబ్బుకోవాలి. ఆల్రెడీ రవ్వ బాగా నానింది కాబట్టి నీళ్లు ఎక్కువ పట్టవండి, ఒక 2-3 చెంచాలు అయితే సరిపోతాయి. ఇలా బాగా మెత్తగా మెదిగిన పిండిని ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత దీనిలో వెజిటేబుల్స్ వేయడం కోసం డైరెక్ట్గా వేయకుండా ఇలా కొంచెం తాలింపులా పెట్టుకుని వేసుకుంటే బాగుంటాయి. దానికోసం మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 చెంచా మినపప్పు, 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర వేసుకోవాలి. వేసుకుని ఈ పోపు కొంచెం దోరగా వేగిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ 1 సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలానే 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత మీడియం సైజ్ టమాటా 1 సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలానే 1 క్యారెట్ సన్నగా గ్రేట్ చేసుకుని కానీ లేకపోతే సన్నగా కట్ చేసుకుని కానీ వేసుకోవాలి. వేసుకుని ఇవి ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారిన తర్వాత మనం ముందుగానే రుబ్బుకున్న పిండి మిశ్రమంలో వేసుకోవాలి. కూరగాయలు ఇలా కొంచెం లైట్గా ఫ్రై చేసి వేసుకోవడం వల్ల మనం చేసుకునే బందోసులు చాలా టేస్టీగా ఉంటాయి, ఇవి బాగా కుక్ అవుతాయి కాబట్టి. ఇప్పుడు ఈ దోసపిండిలో ఒక 2 చెంచాల వరకు బియ్యపిండి వేసుకోవాలి. మనం తీసుకున్న గోధుమ రవ్వ కొంచెం జిగురుగా ఉంటుంది కాబట్టి ఇలా బియ్యపిండి వేసుకోవడం వల్ల పంటికి అంటుకోకుండా బాగుంటుంది. తర్వాత ఒక 1/2 చెంచా వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ కానీ వంట సోడా కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోవచ్చు. మీ దగ్గర ఇవేమీ లేకపోతే ఈనో అయినా 1 చెంచా వేసుకోవచ్చు. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. వేసుకుని ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి మనం దోసపిండి ఎలా అయితే ఉంటుందో అదే కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకునే చిన్న కడాయి ఉంటుంది కదా, అది స్టవ్ మీద పెట్టుకుని 1 చెంచా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత
ఒక గరిటె పిండి దోశలాగా వేసుకోవాలి. దీనిలో అయితే మనం బందోస అనుకున్నాం కాబట్టి బన్నలా వస్తుందని ఇలా చిన్న కడాయి పెట్టాను. లేకపోతే కొంచెం వెడల్పుగా ఉన్న కడాయి అయినా పెట్టుకుని వేసుకోవచ్చు. ఇలా ఒక సైడ్ బాగా వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకుని రెండో వైపు కూడా బాగా దోరగా వేయించుకుని తీసుకోవాలి. ఇలా మీకు ఎన్ని అవసరమైతే అన్ని బందోసలు రెడీ చేసుకోవచ్చు. మనం తీసుకున్న ఒక కప్పు గోధుమ రవ్వ, బొంబాయి రవ్వకి ఒక 4 మెంబర్స్కి సరిపడగా బ్రేక్ఫాస్ట్ అయితే వస్తుందండి. ఒక 20 వరకు వస్తాయి బందోసలు అయితే. ఈ బందోసలకైతే మనం చేసుకున్న టమాటా చట్నీ చాలా సూపర్గా ఉంటుంది. మీరైతే తినడం స్టార్ట్ చేస్తే ఎన్ని తింటున్నారో కూడా తెలియదు, అంత టేస్టీగా లాగించేస్తారు. పిల్లలైతే గొడవ చేయకుండా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా ఎంత ఈజీగా రెడీ చేసుకున్నామో. మీకు కూడా ఈ బందోసలు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.